వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. ఇడ్లీ పొడి అండి. ఈ పొడి చేసుకొని ఇడ్లీలో కానీ దోశ పైన కానీ ఉతప్పం పైన కానీ చల్లుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేలాగా వేయించుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకోండి. ఆ మినప్పప్పులోకి ఒక 10-12 మెంతి గింజలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేలాగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేలాగా, అంటే మన నువ్వులు చిటపట్లాడేలాగా వేయించుకోండి. అదే కడాయిలోకి కొంచెం కరివేపాకు, మీ కారాన్ని బట్టి ఒక 10-15 ఎండుమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి. మీకు కారం మంచి రంగు రావాలి అనుకుంటే ఈ ఎండుమిరపకాయలతో పాటే ఒక 2 కాశ్మీరీ మిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా అన్నీ వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇవన్నిటిని వేసుకొని మీ రుచికి తగినంత ఉప్పు, చిన్న ఉసిరికాయ అంత చింతపండు పెట్టి ఒక్కసారి మిక్సీ పట్టుకోండి. అవన్నీ కొంచెం నలిగిన తర్వాత దాంట్లోకి ఒక 4-5 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. ఒక ముఖ్యమైన విషయం అండి, ఈ పొడి కొంచెం బరగ్గానే పట్టుకోండి, మరీ మెత్తగా పట్టుకుంటే రుచిగా ఉండదన్నమాట. ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో ఇడ్లీ పొడి.